వెల్కమ్ టు ఈవినింగ్ వార్ బ్రేకింగ్. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ ఆపరేషన్ సింధూర్తో నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఇవాళ కూడా పాకిస్తాన్కి కాలరాత్రేనా? అంతర్జాతీయ ఒత్తిడితో యుద్ధం ఆగుతుందా? ఉగ్ర దాడిపై పాక్ తన తప్పు ఒప్పుకుంటుందా? భారత్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? 10 టీవీ స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మేజర్ ఎస్పీఎస్ ఒబేరాయ్ గారు, అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, నేవీ మాజీ ఉన్నతాధికారి బాబురావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఓపీఎస్ ఒబేరాయ్ గారు, ముందుగా మీకు సెల్యూట్ సార్. సార్ జై హింద్, జై హింద్ టు యూ సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఆర్మీ రంగంలో మీరందరూ విశిష్ట సేవలు అందించారు. ఇప్పుడు మీ సహచరులు రాత్రనక పగలనక 24 గంటలు చాలా అప్రమత్తంగా ఉండి దేశాన్ని రక్షించటం, దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, మనందరినీ ఆత్మరక్షణలో ఉంచే విషయంలో మీ సేవలు వెలకట్టలేరు సార్. ముందు అది మీకు చెప్పాలనుకున్నాను నేను ప్రముఖంగా, అలాగే బాబురావు గారు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఒబేరాయ్ గారు, అంటే ఇవాళ కూడా పాకిస్తాన్కు కాలరాత్రేనా? ఈరోజు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఏం చెప్తారు సార్ మొదటి దీనిపైన? ఖచ్చితంగా కాలరాత్రే సార్. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పాకిస్తాన్ మన పలు ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద కూడా డ్రోన్ అటాక్స్ కంటిన్యూగానే కొనసాగిస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కి గుణపాఠం మనం నేర్పిస్తాము. అండ్ మీరు అందరూ చూస్తారు, మోదీ గారు అన్నట్టుగా మన ప్రధాని గారు అన్నారు, పాకిస్తాన్ భూమి మీద చివరాఖరి టెర్రరిస్ట్ ఉన్నంత వరకు మేము నిద్రపోము, మిమ్మల్ని నిద్రపోనివ్వము అని చాలా స్పష్టంగా చెప్పారు సార్. సార్, అంటే ఈసారి ఎఫెక్ట్ కానీ టార్గెట్ కానీ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే మొదట మనం ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకున్నాం, జనావాసాలని టార్గెట్ చేయకుండా దౌత్య నీతిని పాటించాం. నెంబర్ 2, ఎప్పుడైతే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడిందో మళ్ళీ సైనిక స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకున్నాం, జనావాసాలను టార్గెట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ భిన్నంగా జనావాసాలను ఎల్ఓసి వెంబడి అటాక్ చేస్తోంది, వాళ్ళ మరణాలకు కూడా కారణమవుతోంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ 2.0లో మన థర్డ్ ఆపరేషన్, అంటే నిన్న మొన్న పోల్చుకుంటే ఒక రకంగా ఈరోజు థర్డ్ ఆపరేషన్, బిగ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్లో ఏవి టార్గెట్స్గా ఉండొచ్చు? సార్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా భారతదేశం సైన్యము, అది ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, మనం ఒక ప్రిన్సిపల్డ్ అప్రోచ్తోనే దీన్ని టార్గెట్ చేస్తున్నాం. కాబట్టి నా అంచనా ప్రకారంగా ఒకవేళ ఈరోజు భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేస్తే కనుక అది టెర్రరిస్ట్ స్థావరాలు కావచ్చు, లేదా వాళ్ళని సపోర్ట్ చేస్తున్న సైన్య స్థావరాలు కూడా కావచ్చు. అంతేగాని ఇండియా ఎప్పుడు కూడా సివిలియన్ ఎస్టాబ్లిష్ మీద దాడి చెయ్యదు. ఆ సివిలియన్ ఎస్టాబ్లిష్ ని వీళ్ళు ఆ టెర్రరిస్ట్ ని హోల్డ్ చేసేందుకు వాడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా దాడి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఈరోజు పరిణామాలు చూస్తున్నప్పుడు పాకిస్తాన్ నిన్న రాత్రి చావు దెబ్బ తిన్న తర్వాత కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎల్ఓసి వెంబడి కానీ, అలాగే మరికొన్ని సరిహద్దు సమీప పట్టణాలపైన డ్రోన్లు ప్రయోగించడం, షెల్లింగ్ చేయటం, ఇవన్నీ పాల్పడుతూనే ఉంది. అంటే ఇంకా పాక్కి బుద్ధి రాలేదని అనుకోవాలా? ఆ పాక్ విధానంపై మీ కామెంట్ ఏంటి? సార్, పాకిస్తాన్కి 47లో బుద్ధి రాలేదు, 65లో బుద్ధి రాలేదు, 71 బుద్ధి రాలేదు, 1999లో బుద్ధి రాలేదు, అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా బుద్ధి రాలేదు. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ అసలు సిగ్గు వదిలేసి ఎలాగైతే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తూ భారత్ మీద యుద్ధానికైనా సిద్ధమైందంటే వాళ్ళు ఇంకా టెర్రరిజం, మేము పాకిస్తాన్ ఇస్ ఏ టెర్రరిస్ట్ స్టేట్ అని చెప్పి చాలా క్లియర్గా యావత్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చేసింది సార్. సో ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే సార్, ఒక అంచనా ప్రకారంగా పాకిస్తాన్ భూమి మీద 30,000 మందికి పైగా టెర్రరిస్టులు, ట్రైన్డ్ టెర్రరిస్టులు ఆయుధాలతో ఉన్నారు అని చెప్పేసి ఒక సూచన మన దగ్గర ఉంది సార్. వీళ్ళ భయం ఏంటంటే ఒకవేళ మనము ఇండియా మీద యుద్ధానికి వెళ్ళకపోతే ఎక్కడ ఈ 30,000 మంది మన మీద తిరుగుబాటు చేసి ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో 1996లో తాలిబాన్ సత్తా తెచ్చుకుందో అదే విధంగా ఈరోజు పాకిస్తాన్లో కూడా ఈ 30,000 మంది తిరుగుబాటు చేసి పాకిస్తాన్ మీద స్వాధీనం పొందుతారేమోనన్న ఒక భయంతో
ఆ భయాన్ని దూరం చేయడానికే ఇలాంటి దుస్సాహసాన్ని పాకిస్తాన్ చేస్తుంది సార్. అంటే టెర్రరిస్టులకి పూర్తిగా ఆర్మీ సహకారం ఉన్నట్ట, లేదంటే ఆర్మీ టెర్రరిస్టులు కలిపి అక్కడ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్ట? సార్ ప్రస్తుతానికి మాత్రము అక్కడ ఉన్న టెర్రరిస్టులందరికీ ఆర్మీ తరఫు నుంచి 100% సపోర్ట్ ఉంది సార్. వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకి ఫండింగ్ చేసి, వాళ్ళని భారతదేశంలో ఇన్ఫిల్ట్రేట్ చేయడము, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఈ టెర్రరిస్టులకి పాకిస్తాన్ ఆర్మీ నుంచి, అదే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కూడా 100% సపోర్ట్ లభిస్తుంది అని చెప్పి ఆ పాకిస్తాన్ ఉన్నత అధికారులు మనందరికీ తెలియజేశారు. మనము నిన్న మొన్న చూసింది పాకిస్తాన్ జైషే మొహమ్మద్ హెడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అంత్యక్రియలకి ఇలా పాకిస్తాన్ మిలిటరీకి చెందిన ఉన్నత అధికారులు వెళ్ళడం అనేది ఒక సిగ్గుచేటు. ఒక ఆర్మీ అధికారి ఒక టెర్రరిస్ట్ చనిపోతే అక్కడికి వెళ్ళి నేను నీ చావుకి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పాకిస్తాన్కి దేశానికే చాలా పెద్ద సిగ్గుచేటు సార్. రైట్, మీరు అన్నట్టు సిగ్గుచేటు, సిగ్నిఫికెన్స్ ప్రూఫ్ కూడా వాళ్ళకి ఎంత మద్దతుగా ఉంటున్నా 100% సార్. మనము ఇప్పటి వరకు పాకిస్తాన్ టెర్రరిజం చేస్తుంది అని చెప్పి అందరికీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్లాట్ఫామ్ కానివ్వండి, FATF కి కానివ్వండి, IMF లో టెక్నికల్ అసిస్టెన్స్ టీమ్, వీళ్ళందరికీ మనం ప్రూఫ్స్ సరఫరా చేసేవాళ్ళం. పాకిస్తాన్ టెర్రరిజం చేస్తుంది, మనీ లాండరింగ్ చేస్తుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుంది, ఇలాగే వెపన్స్ ట్రాఫికింగ్ చేస్తుంది, డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తుంది అని చెప్పి మనం ప్రూఫ్స్ ఇచ్చేవాళ్ళము. ఇకపై ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వనవసరం లేకుండా పాకిస్తాన్ తన ప్రవర్తనతో యావత్ ప్రపంచానికి తెలియజేసింది ఏంటంటే, మేము ఒక టెర్రరిస్ట్ స్టేట్, మేము టెర్రరిజంని సపోర్ట్ చేయడానికి ఏ దేశం మీదైనా యుద్ధానికి కూడా వెళ్ళిపోతామని చెప్పి చాలా స్పష్టంగా అందరికీ తెలియజేసింది సార్. రైట్ సార్, మీరు లైవ్లోనే ఉండండి కొద్దిసేపు. గంటపాటి పుల్లారావు గారు, మేజర్ ఎస్పీఎస్ ఒబేరాయ్ గారు చెప్పింది మనం విన్నాం. అంటే పాకిస్తాన్ ఎస్పీఎస్ ఒబేరాయ్ గారు సార్, మేజర్ ఎస్పీఎస్ ఒబేరాయ్ గారు. ఎస్ సార్, ఎస్ సార్, చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే దాదాపు 30 జై హింద్ సార్. పుల్లారావు గారు మిమ్మల్ని పలకరిస్తున్నారు సార్, మిమ్మల్ని పలకరిస్తున్నారు సార్ ఒబేరాయ్ గారు. సార్ జై హింద్ సార్, జై హింద్. జై హింద్, జై హింద్. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, మీ అంచనా ఏంటి సార్? ఏం జరగచ్చు చూస్తున్న పరిణామాలు, అలాగే చీఫ్ సెక్రటరీస్ అన్ని రాష్ట్రాల సిఎస్లకు అటు ఎమర్జెన్సీ మీద పవర్స్ ఇవ్వటం, అది ఎక్కడ పనిచేస్తుంది? వాళ్ళు టెర్రరిస్ట్ స్టేట్ అని చెప్పుకుంటే ఏమవుతుంది? ప్రపంచం అయ్యో వీళ్ళ దగ్గరికి రావద్దు అదేం లేదు కదా. వాళ్ళు టెర్రరిస్ట్ ప్రూఫ్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఆఫ్టర్ ఆల్ మనం IMF లోన్స్ కూడా ఆఫ్ చేయలేం. ప్రపంచం అలా ఉంటుంది. ఎవరు చేసే పని చేయనిస్తారు, అది తర్వాత అవసరం వస్తే మళ్ళీ కలుపుకుంటారు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్ అని చెప్తే ఒక సర్టిఫికెట్ ఇస్తే ఎవరు వాడతారు? అది కాదు ఇక్కడ ప్రశ్న. ఏమిటంటే ఈవేళ ఉప్పులకి మనకి ఎంతవరకు ఎన్ని రోజులు ఇలాగా ఇది జరిగింది, ఇది జరుగుతూ వచ్చింది. ఒకటి 3వ రోజు వాళ్ళు మిలిటరీ పీపుల్గా ఇంకా 50 రోజులు జరుగుతుందా, 5 రోజులు జరుగుతుందా, ఏంటి పాకిస్తాన్ స్ట్రాటజీ ఏంటి? మళ్ళీ ప్లేన్లు ట్యాంకుల మీద వాళ్ళు వేల డ్రోన్స్ చౌకగా ఉన్నాయని పెట్టుకున్నారా? టర్కీ నుంచి, చైనా నుంచి, ఇరాన్ నుంచి. ఈ 3 దేశాలు డ్రోన్స్ స్పెషలైజ్ చేస్తున్నాయి కదా, టర్కీ, ఇరాన్, చైనా. ఏంటి వాళ్ళు? నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు టెర్రరిస్ట్ స్టేట్, మాకు లెక్కలేదు, మేము మిలిటెంట్స్ అని చెప్పుకుంటున్నారు. దానికి కాదు ఇప్పుడు మనం చూడవలసింది, మన మిలిటరీ, మన గవర్నమెంట్ కరెక్ట్ ఎస్టిమేట్ వేసిందా లేదా, వాళ్ళు ఎలాంటి యుద్ధం చేయబోతున్నారు. మీ అంచనా ఏంటి సార్? మీ అంచనా ఏంటి ఈ విషయంలో? నచ్చితే మనం ఇంకా రోజు ఇప్పుడు ఇవాళ రేపు ఎల్లుండితో అయిపోతే మనం కరెక్ట్ అంచనా వేసాం. లేకపోతే వాళ్ళు చేసే యుద్ధం ఎలాంటి యుద్ధం, వాళ్ళు చేయబోయే యుద్ధం ఏంటి?
డ్రోన్స్ మీదతో చేస్తారా, లేకపోతే రేపటి నుంచి మిగతా సిటీస్ అటాక్ చేస్తారా డ్రోన్స్ టెక్నాలజీతో? డ్రోన్స్ టెక్నాలజీ మనం ఆప్ చేయగలమా? ఆప్ చేయొచ్చు. చాలా వరకు ఆప్ చేసే శక్తి చూపెడుతున్నారు మన ఫోర్సెస్. దాని మీదే నేను ఆధారపడి ఉంటున్నాను. మన దగ్గర శక్తి ఉన్నది ఆ డ్రోన్స్ ఆప్ చేయటానికి. మీకు మొన్న పెద్ద ఫంక్షన్ రష్యాలో జరిగింది, చూశారు కదా. యుక్రెయిన్ డ్రోన్స్ పంపించి అల్లరి చేసింది అక్కడ. సో డ్రోన్స్ అనేది కొత్త టెక్నాలజీ వాడుతున్నారా వాళ్ళంటే అదే కనపడుతుంది నిన్నటి నుంచి. సో మనకి రాబోయే రోజుల్లో తెలిసేది ఏంటంటే వాళ్ళు ఎలాంటి యుద్ధం చేయబోతున్నారు అని మనం కరెక్ట్ ఎస్టిమేట్ చేసామా లేదా, మనం దానికి రెడీగా ఉన్నామా లేదా. చైనా యుద్ధం చేయబోతే ఎలాంటి యుద్ధం చేదును, చైనా ఉండే మన సరిహద్దులు వేరే ప్రదేశాలు, వేరే అక్కడ మనుషులు లేరు, పీపుల్ లేని ప్లేస్, ఇక్కడంతా ప్రజలు ఉన్న ప్లేస్. బోర్డర్ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఈ స్టేట్స్ అన్ని బోర్డర్లోనే జనం ఉన్నాయి, బోర్డర్ పక్కన. ఎలాంటి వార్ఫేర్ చేయబోతున్నారు పాకిస్తాన్? మనం సైజు మీద ఆలోచిస్తున్నాం. సైజు మనం పెద్ద దేశం అని. పెద్ద దేశం అంటే 145 కోట్ల మంది, అంతమంది వెళ్ళి యుద్ధం చేయరు కదా. యుద్ధం చేసేది 5 లక్షల మంది, 3 లక్షల మంది. సో ఈ ఎస్టిమేట్ మన మిత్రులు చెప్పగలిగితే ఐల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళు చేయబోయే వార్ఫేర్ మనం ఎక్స్పెక్ట్ చేసామా లేదా? వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు, వాళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఎస్కలేట్ చేస్తారు, పెంచుతారు. ఎందుకంటే పెంచే కొద్ది వాళ్ళకి ఒక రకమైన పబ్లిక్ సపోర్ట్ వస్తుంది. దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసామా లేదా? మనం ఏదో గుద్దేస్తే వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు ఇప్పుడు యుద్ధాల స్టైల్ మారిపోయింది కదా సతీష్ గారు. 500 సంవత్సరాల క్రితం ఏనుగులతో చేశారు, ఇప్పుడు డ్రోన్స్ తో చేస్తున్నారు. ఇంకో చిన్న పాయింట్ కూడా, చైనా ఫుల్ సపోర్ట్ అని మీకు ఎప్పుడు చెప్తున్నా అందరికి తెలిసింది. ఫుల్ సపోర్ట్. వాళ్ళే డ్రోన్స్ ఇచ్చారు, వాళ్ళే న్యూక్లియర్ ఆటమ్ బాంబ్స్ కూడా చైనా ఇచ్చింది కదా. 120 వాళ్ళు తయారు చేయగలరా? చేయలేరు కదా. అంతా చేసాక చైనా ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నంబర్ 1. అమెరికా లేదు, యూరోప్ లేదు, అది మీకు తెలుసు, మాకు తెలుసు కదా. అలాంటి టెక్నికల్ డెవలప్మెంట్స్ అన్ని వాడరా వాళ్ళు పాకిస్తాన్కి? అయితే మాకు అనుమానం ఉన్నది. మనం కరెక్ట్ గా అసెస్ చేసావా లేదా, థ్రెట్ అసెస్మెంట్ కరెక్ట్ గా చేసావా లేదా, అది నాకు మన మిత్రులు దాని మీద కొద్దిగా ఎలాబరేట్ చేస్తే మనం అందరికీ నాలెడ్జ్ వస్తాయి. రైట్, ఖచ్చితంగా. నేను ఒబెరాయ్ గారితో, బాబురావు గారితో మాట్లాడతాను. బాబురావు గారు, పెంటపాటి పుల్లారావు గారు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ 5 రోజుల్లో ముగుస్తుందా, 4 రోజుల్లో ముగుస్తుందా, అలాగే పాకిస్తాన్కి ఎవరెవరు సాయం చేస్తారన్న దానిపైన మనం అంచనా వేసుకునే మనం దిగామా అన్న అంశాలను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్? ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగవచ్చు, లేదంటే 2-3 రోజుల్లో ఆగే పరిస్థితి ఉందా? పాకిస్తాన్ స్ట్రాటజీస్ ఎలా ఉండొచ్చు సార్? అసలు జరిగిన సంఘటన చూసుకుంటే మనం భారతదేశం ఈ పరిస్థితుల్లో ఫాలో అయినటువంటి సిస్టమ్ చరిత్రలో నిలబడిపోతుందండి. తొందర పడకుండా ఎందుకు జరిగింది ఇది, ఎలా జరిగింది, దీన్ని ఎలా అటాక్ చేయాలి, ఎలా డీల్ చేస్తే బాగుంటుంది అని ప్రపంచానికే పాఠం నేర్పింది భారతదేశం ఈరోజు. కాబట్టి ఆ తర్వాత చక్కటి ప్రొసీజర్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది, మన దేశంలో 25 మంది మనుషుల్ని చంపటమే కాకుండా ఇంకొక 25 మంది జీవితాలని బ్రతికుండగానే నలిపి అవతల పారేశారు. ఇక జీవితం అంతా కూడా ఈ 25 మంది 26 మంది లేడీస్ అలా బతకాల్సిందే. అటువంటి నష్టం కలగజేసినటువంటి దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడానికి వీల్లేదు. దేశం ఉంటుందా పోతుందా అనేది తర్వాత విషయం. ముందు డెఫినెట్ గా దీనిని అరికట్టవలసినటువంటి సమయం గ్యారంటీగా ఇప్పుడు వచ్చింది. ఈ సిచ్యుయేషన్ లో ఈ 3 రోజులు మనం ఫాలో అయినటువంటి పద్ధతి, వాళ్ళు చేసినటువంటిది, మనం ఇచ్చినటువంటి రియాక్షన్స్, ఇవన్నీ కూడా స్పష్టంగా మన శక్తి ఏమిటి, వాళ్ళ శక్తి ఏంటి అనేది కొంతవరకు కనపడింది. అలాగని చెప్పి మనం ఏదో గొప్పగా ఇది అవుతున్నాం అని కాకుండా, మనం డెఫినెట్ గా విన్ అవుతాం అనే సంబంధం కాకుండా, ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన యొక్క నిజాయితీని, మనకున్నటువంటి అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని, భారత పౌరుడు ఎలా జీవిస్తాడు అనేటువంటిది ఒక పాఠం ఈ దేశానికి మనం నేర్పాలి.
కాబట్టి ఇప్పుడు ఇది వారం రోజులు జరిగినా 10 రోజులు జరిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి ఒక లెసన్ నేర్పడం అనేది మాత్రం డెఫినెట్ గా మనం టార్గెట్ కింద పెట్టుకోవాలి. కాబట్టి మన సైన్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాస్ట్ హిస్టరీ చూసుకుంటే 47లో వండర్ఫుల్ లెసన్ మనం పాకిస్తాన్కి నేర్పాం. 62లో చైనాతో మన దగ్గర సరైనటువంటి ఎక్విప్మెంట్ లేకపోయినా కానీ కొన్ని వేల మంది మనం ప్రాణాలు అర్పించినా కానీ వాళ్ళ దగ్గర కూడా మనం తల వంచలేదు. 65 వార్లో పాకిస్తాన్కి చక్కటి లెసన్ నేర్పాం. 71లో టోటల్గా దేశాన్ని ఓడించాం. కార్గిల్ వార్లో వండర్ఫుల్ రిజల్ట్ సాధించాం. ఇటువంటి కండిషన్స్ వీటన్నిటికీ కారణం మనకున్నటువంటి ఎక్విప్మెంట్, మనకున్నటువంటి ఇది కాదు, భారత సైనికుడికి ఉన్నటువంటి తెగువ, ధైర్యం, సాహసం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వార్లో మనం ఓడిపోతామా గెలుస్తామా అనే సమస్యను పక్కన పెట్టి ఈ ప్రపంచానికి మాత్రం ఒక లెసన్ నేర్పాలి. ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలి వ్యక్తి ఇటువంటి జరిగినప్పుడు అనేది ఒక సిస్టమ్ తీసుకురావాలి అనే దీంతోనే మనం ఈ రోజు ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ తెగువ ఇది ఉన్నప్పుడు సైనికుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ దగ్గర ఏ రకాల ఆయుధాలు ఉన్నా ఏమున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఏమి చేయలేరండి. ఇవాళ మనం కావాల్సింది, సాధించవలసింది ఏమిటా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మెయిన్ గా ఎందుకు దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి అంటే 1971 వార్ జరిగిన తర్వాత 93,000 మంది సోల్జర్స్ మనం బందీలుగా పట్టుకున్నప్పుడు ఆ తర్వాత జులైలో సిమ్లాలో జరిగినటువంటి ఒక ఈ అగ్రిమెంట్ లో ఆ మొత్తం అందరినీ వదిలేసాం మనం 93,000 మందిని. జనరల్ గా POWs గా ప్రిజనర్ ఆఫ్ వార్స్ గా ఉన్నటువంటి వాళ్ళని తిరిగి మళ్ళీ సైన్యంలోకి తీసుకోరు. కాబట్టి వాళ్ళని ఏం చేశారంటే ISI అని ఒక సంస్థని పెట్టి ఆ సంస్థలో వీళ్ళందరినీ అపాయింట్ చేశారు. ఈ సంస్థలో అపాయింట్ అయినటువంటి 93,000 మంది సోల్జర్స్ వీళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళ కండిషన్ ని, ఆ రోజు వాళ్ళు పొందినటువంటి అవమానాన్ని కసిగా మార్చుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశానికి ఒక లెసన్ నేర్పాలి అనే ఉద్దేశంతో అప్పుడు వాళ్ళు ఈ POK పక్కన బోర్డర్స్ లో చిన్న చిన్న స్కూల్స్ స్థాపించి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి చిన్న పిల్లలను తీసుకొచ్చి దాంట్లో పెట్టి మతము అన్న దాన్ని వంక పెట్టుకుని మతాన్ని గురించి బోధిస్తూ భారతదేశం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని రగిలించారు. ఈ ద్వేషం 87, 88 వచ్చేసరికి వాళ్ళు యూత్ గా అయ్యారు. ఆ తర్వాత ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్ని మొదలైనవి. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీ కంట్రీ కాదు అని అనుకుంటానికి వీల్లేదు. అటువంటి కంట్రీని వదిలితే మాత్రం మనకే నష్టం కాదు, ప్రపంచానికి కూడా దాని వల్ల నష్టమేను. కాబట్టి మిగతా దేశాలు కూడా ఇది రియలైజ్ అవ్వాలి. పాకిస్తాన్ ప్రజలకు కూడా వాళ్ళ మీద అటాక్ వీలైనంత వరకు చేయకుండా, మేము మీ మీద మాకు ఏ రకమైనటువంటి ఇది లేదు, వీఆర్ అటాకింగ్ ఓన్లీ ద టెర్రరిస్ట్. భారతదేశం ఎప్పుడు ఆ దౌత్యనీతిని అయితే పాటిస్తోంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు జనావాసాలపై దాడి చేయటం లేదు. ఇక్కడ ఒబేరాయ్ గారు ఇందాక పెంటపాటి పుల్లారావు లేవనెత్తిన కీ పాయింట్స్ అంటే డ్రోన్లతో అటాక్ చేస్తున్నారు, వాళ్ళకి డ్రోన్లు సాయం చేస్తోంది టర్కీ, ఇరాను, చైనా. అలాగే మనం పైచేయి సాధిస్తున్న వాతావరణం ఉన్నప్పటికి కూడా అసలు పాకిస్తాన్ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు, పాకిస్తాన్కి చేయూతనిస్తున్న దేశాలేంటి, వాళ్ళకున్న టెక్నాలజీ ఏంటి, వీటన్నిటి మీద అంచనా ఉండే మనం దిగామా, పాక్ స్ట్రాటజీ ఏం కావచ్చు, మన కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, దీనిపైన మీ సమాధానం ఏంటి సార్? సార్ కొన్ని విషయాలు సార్ ఇద్దరు చాలా సీనియర్ సోల్జర్స్ ఇన్ ది ఆర్మీ సార్, చాలా మంచి మంచి విషయాలు సార్ చెప్పారు. కానీ చైనా డ్రోన్ టెక్నాలజీ ఒక మాట సార్, నేను సార్ని కూడా అడుగుతాను, మిగతా అందరు ప్రేక్షకులు కూడా ఈ ప్రశ్న, ఒకవేళ చైనా టెక్నాలజీ అంత మంచి టెక్నాలజీ అయితే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ వాళ్ళు చైనా నుంచి కొనుక్కున్నారు కదా, మనం 7వ తారీఖున రాత్రి 24 మిజైల్స్ పాకిస్తాన్ మీద మనము వేసినప్పుడు ఆ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదండి?
ఈ JF-17 అనే ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు మన మిగ్ని కానీ మన సుకోయ్ని కానీ మన రఫేల్ని కానీ ఎందుకు తట్టుకోలేకపోతుంది? ఖచ్చితంగా ఇక్కడ చైనా తన దగ్గర చాలా ఉన్నతమైన టెక్నాలజీ ఉన్నా సరే ఈ టెక్నాలజీ పాకిస్తాన్కి అమ్మడంలో కూడా ఏదో ఒక వెధవ పని చేసింది అని నాకు అనుమానం సార్. దే హ్యావ్ నాట్ సోల్డ్ దేర్ బెస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ టు పాకిస్తాన్. దే హ్యావ్ సోల్డ్ ఎయిదర్ 3rd grade, 4th grade ఆర్ 5th grade ఎక్విప్మెంట్ టు పాకిస్తాన్. ఎందుకంటే సార్ చైనాకి పాకిస్తాన్ తో కూడా ఒక భయం ఉంది సార్. ఆ భయం ఏంటంటే నేను నా బెస్ట్ ఆఫ్ ది టెక్నాలజీ ఒకవేళ పాకిస్తాన్ కి ఇచ్చేస్తే గనక పాకిస్తాన్ అమెరికా కూడా చాలా క్లోజ్. సో పాకిస్తాన్ ఆ ఎక్విప్మెంట్ ని, ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని అమెరికాకి ఇస్తే గనక వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి నా మీద కౌంటర్ తయారు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి పాకిస్తాన్ కి చైనా ఇచ్చిన ఎక్విప్మెంట్ 100% మోస్ట్ వాట్ యు కాల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ కాదనే నా అనుమానం సార్. ఓకే, రెండు ఈ డ్రోన్లు దాడులు జరుగుతున్నాయి కదా, ప్రధానంగా పాకిస్తాన్ ఎక్కువగా డ్రోన్లనే ఉపయోగిస్తోంది. అంటే వాటిని మన S-400 తట్టుకునే పరిస్థితుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ డ్రోన్స్ అటాక్స్ కంటిన్యూ చేస్తుంది పాకిస్తాన్. అంటే ఏమై ఉండొచ్చు పాకిస్తాన్ వ్యూహం? సార్ పాకిస్తాన్ సింపుల్ సార్. ఒకప్పుడు యుద్ధము భూమి మీద జరిగేది సార్ అన్నట్టు. ఒకప్పుడు ఏనుగులతో, గుర్రాలతో, కత్తులతో యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి అంత కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్ డ్రోన్. ఈ రోజు బహుశా పాకిస్తాన్ యూజ్ చేస్తుందేమో, బట్ ఇన్ ఫ్యూచర్ బహుశా నేను కూడా యూజ్ చేస్తానేమో. పాకిస్తాన్ స్థావరాల మీద, టెర్రరిస్ట్ స్థావరాల మీద అయినా, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి సంబంధించిన స్థావరాల మీద ఇండియా కూడా యూజ్ చేసే అవకాశం ఉంది. కానీ సార్ చెప్పిన విషయం చాలా కరెక్ట్. టర్కీ నుంచి, ఇరాన్, తెహరాన్ నుంచి, చైనా నుంచి చాలా పెద్ద ఎత్తుగా పాకిస్తానీ డ్రోన్ టెక్నాలజీని తెచ్చుకోవడం జరిగింది. సో మనం కూడా ఈ డ్రోన్ సార్ ఇది ఆర్మీకి తెలీదు, ఎయిర్ ఫోర్స్ కి తెలీదు అన్న విషయం కాదు. ఖచ్చితంగా మన దగ్గర ఈ ఇంటెలిజెన్స్ ఉండే ఉంటుంది. దట్ దే మే యూజ్ డ్రోన్స్ ఇన్ లార్జ్ నంబర్స్ ఇన్ అటాకింగ్ ఇండియా ఇన్ ఫ్యూచర్. ఈ క్లారిటీ మనకు ఉండే ఉంటుంది సార్. కాకపోతే ఇది ఇలా యుద్ధంలో ఈ మూమెంట్ లో ఇలా యూజ్ అవుతుంది అన్న విషయం మాత్రము మనము ఖచ్చితంగా కొంతవరకు ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ పాకిస్తాన్ మెయింటైన్ చేయగలిగింది అనే చెప్తాను సార్. గత 3-4 సంవత్సరాల నుంచి చాలా సార్లు BSF ఇండియా పాకిస్తాన్ బార్డర్ మీద డ్రోన్ ద్వారా వాళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ చేయడము, డ్రోన్ ద్వారా చిన్న చిన్న బాంబులు పేల్చడము ఇవి జరుగుతూ వచ్చింది సార్. సో ఖచ్చితంగా భారత్ కి దీని మీద అవగాహన, దీని మీద మనము కౌంటర్ స్ట్రాటజీ ఖచ్చితంగా తయారు చేసి ఉంచే ఉంటాం. ఓకే, అంటే కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ దగ్గర సమాధానం తీసుకుంటాను. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు రాత్రి కూడా పాకిస్తాన్కు కాలరాత్రైనా నిన్న పాకిస్తాన్కు భారత్ దెబ్బేంటో చూపించిన నేపథ్యంలో ఇంకా కవింపు చర్యలు కొనసాగుతున్న వాతావరణం. ఈరోజు హోంమంత్రి, అటు IB చీఫ్, BSF డైరెక్టర్ జనరల్, అలాగే భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. అటు ప్రధాని, రక్షణ మంత్రి కూడా త్రివిధ దళాధిపతులతో CDSతో ప్రత్యేకంగా భేటీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. సరిహద్దు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా అలర్ట్ చేయటం, అలాగే CSలకు ఎమర్జెన్సీ విధించే అధికారాలు దఖలుపరిచే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇంకా వార్ స్కేల్ పెరగబోతోందా? దీనిపైన అటు ఉబేరాయ్ గారు కానీ, బాబురావు గారు కానీ, అలాగే పెంటపాటి పుల్లారావు గారిని ఏమంటారు? ఈరోజు కూడా పాకిస్తాన్కు కాలరాత్రైనా ఏం జరగబోతుంది? ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఎక్స్-ఆర్మీ అధికారి వెంకటప్పారావు గారు. వెంకటప్పారావు గారితో మాట్లాడే ముందు పెంటపాటి పుల్లారావు గారు, బాబురావు గారు చెప్పింది, అలాగే ఉబేరాయ్ గారు చెప్పింది మీరు విన్నారు. అంటే డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి కొంత అంచనా వేయటంలో కొంత స్లైట్ వెనకడుగు కనిపిస్తుందని అంటున్నప్పటికీ డ్రోన్లు దాడులన్నింటినీ భారత్ సైన్యం చాలా విజయవంతంగా తిప్పికొట్టిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తెరగాలి కదా. ఒకటి. రెండోది, ఇది ఇప్పుడుతో ఆగే పరిస్థితి లేదు, కొంత గట్టి దెబ్బే తగలబోతోంది, ఇంకా బిగ్ టార్గెట్సే భారత్ రీచ్ కాబోతోంది, టార్గెట్ చేయబోతోందని ఇద్దరు చెప్తున్నారు.
కాదని ఎవరు అంటున్నారు? ఉమ్, నేను చెప్పేది ఏంటంటే ముందర చాలా రోజులు బట్టి ఉమ్, మనకి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఉండదు కదా, గవర్నమెంట్ కున్న ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు కదా. అవును. వాళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయరు కదా. చేయరు కదా. వాళ్ళు చేసే ప్లాన్ బట్టి మనకు తెలిసిపోతుంది. ఉమ్, ఈవేళ నేను ఆబ్జెక్టివ్ గా చెప్తున్నాను. ఆబ్జెక్టివ్ గా అంటే డిబేట్ కి వాళ్ళు ఇలా చేయబోతున్నారు, వాళ్ళు అలా చేయబోతున్నారు అని మనం తెలిసిన చదివిన దాని గురించి, అబ్జర్వ్ చేసిన దాని గురించి, మిగతా యుద్ధాలు జరిగిన దాని గురించి, యుక్రెయిన్ యుద్ధం అనుకోండి, ఈ యుద్ధాలు, ఆఫ్ఘనిస్తాన్, ఏవైంది, తాలిబాన్ అంతా చెప్పేదానికి ఏంటంటే టెక్నాలజీ. ఇందాక ఓబరాయ్ గారు అన్నమాట ఒక చిన్న తేడా. చైనాకి పాకిస్తాన్ లేకపోతే చైనా మునిగిపోతుంది, భారతదేశంతో పోరాడలేదు. ఆ 3000 కిలోమీటర్లు 5000 కిలోమీటర్లు వాళ్ళు మనతో పోరాడుతున్నారంటే ఇక్కడ పాకిస్తాన్ పెట్టి ప్రెషర్ పాయింట్ గా మన మీద చేస్తున్నారు కాబట్టి నాటకం సాగుతుంది. ఏవైనా పాకిస్తాన్ తగ్గిపోవటం, పాకిస్తాన్ భస్మైపోవటం చైనా ఒప్పుకోదు. ఉమ్, ఈ పరిస్థితిలో చైనా బికార్ అవి బ్యాంక్రప్సీ అవి పాడైపోతే అది వేరే మాట. అదేమన్నా ఆర్థిక వ్యవస్థలో కరిగిపోతుందా? కరిగిపోవచ్చు, అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఆ ట్రేడ్ యుద్ధాలు ఇంకా పెరిగిపోతే దివాలా ఎత్తుతారు. అందువల్ల ఈవేళ పరిస్థితి వాళ్ళు పాకిస్తాన్కి మాక్సిమం టెక్నాలజీ ఇస్తారు. ఒకటి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే వాళ్ళు తప్పకుండా అన్నమాట మన సైనికులు, మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అందరూ చక్కటి అసెస్మెంట్ వేసి ఉంటారు. పాకిస్తాన్ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని దాని ప్లాన్స్ కూడా ఉంటాయి. మనకి ఈ వేళతో అయిపోతుందా? రేపు వాళ్ళు రియాక్ట్ అవుతారా? ఏమవుతుంది? రోజు రోజుకి ఇదంతా స్టెప్ బై స్టెప్ తెలిసిపోతుంది కదా. తగ్గిపోతుందా యుద్ధం? ఎవరో పెద్ద దేశాలు వచ్చి ఆగాలి అని అంటున్నారా? అది కూడా జరిగితే జరగవచ్చు, కానీ ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. కానీ అమెరికా లాంటి దేశాలు మేము జోక్యం చేసుకోమని అంటున్నాయి కదా. జోక్యం చేసుకోమంటున్నారు, పట్టించుకోమంటున్నారు. అందువల్ల ఇది అలాగా ఏమవుతుందో చూద్దామని క్యూరియాసిటీ కూడా ఉంటుంది. పక్కింటో దెబ్బలాడుతూ ఉంటే అందరూ ఇలా చూస్తారు కదా, ఎవడ ఆప్ చేయడే. ఈవేళ అన్ని వీడియోస్ చూస్తున్నాం మనం, కొట్టుకుంటా ఉంటే అలా చూస్తారు కదా. అందువల్ల ఆ క్యూరియాసిటీ కూడా ఉంటుంది. భారతదేశం ఏం చేస్తుంది, పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇలా బాగా దెబ్బలు తింటే మళ్ళీ ఆర్మ్స్ ప్లేన్స్ అని కొనుక్కుంటారు కదా. మరి వార్ ఆర్మ్స్ మర్చెంట్స్ కూడా పెద్ద వ్యాపారం. సో నేను ఒకటే ప్రశ్న ఇప్పుడు కూడా నేను హోప్ చేస్తున్నా కరెక్ట్ అసెస్మెంట్ అవి ఉంటుంది. డేంజర్ అనేది పాకిస్తాన్కి వాళ్ళు ఏదో ట్యాంక్స్ మీద వచ్చేసి రాదు, డ్రోన్స్ వాడతారు, మిసైల్స్ వాడతారు, వాళ్ళకున్న సబ్మరీన్స్ వాడతారు. స్టెప్ బై స్టెప్ పెరుగుతుందా ఇది? స్టెప్ బై స్టెప్ ఇవాళ మనం బాంబ్ చేస్తే రేపు చేయగలిగే శక్తి ఉన్నదా వాళ్ళ దగ్గర? వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారు. ఇవన్నీ ఆర్మీ కమాండర్స్ తప్పకుండా వాళ్ళు మనకంటే 100 రెట్టింపులు ఎక్కువ ఆలోచిస్తుంటారు. మన ఉండే ఏంటంటే క్యూరియాసిటీ. ఇప్పుడు కనపడేది వాళ్ళు చేసే స్టైల్ ఆఫ్ యుద్ధం, డ్రోన్స్ తో స్వామ్ డ్రోనింగ్ అంటే 50 డ్రోన్లు 100 డ్రోన్లు పంపిస్తున్నారు. డ్రోన్స్ దగ్గర వాళ్ళకి లోటు ఉంటుందని మాత్రం నేను తప్పకుండా మొత్తం 400 పాక్ డ్రోన్లు దాడులు చేశాయని కొద్దిసేపటి కిందటే భారత ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది అఫీషియల్ గా, ప్రెస్ మీట్ పెట్టి. మరి వాళ్ళ దగ్గర డ్రోన్ షార్టేజ్ మాత్రం పాకిస్తాన్ దగ్గర ఉండదండి. చైనా అది జరగనవదు. టర్కీకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. పాకిస్తాన్ మనం ఓడిచ్చేయచ్చు పాకిస్తాన్, కానీ పూర్తిగా ములగనవదు చైనా. ములిగితే వాళ్ళు డేంజర్ లో వెళ్ళిపోతారు వాళ్ళకి మొత్తం. అందువల్ల ఇవన్నీ మనం కేర్ఫుల్ గా, బాగా హోప్ఫుల్ గా, ఆశతో మనం ఈ రాత్రి ఎదురు చూద్దాం. ఈ రాత్రి మనకు చాలా చెప్పేస్తారు. ఈ రాత్రి రేపు పొద్దున్న 7 గంటలకి ఎలాంటి యుద్ధం జరిగింది, రాత్రి వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు, ఇవ్వలేకపోయారా, మనం ఆఫ్ చేయగలం, ఇవన్నీ ఈ రాత్రి తెలిసిపోతుంది. ఆ టెన్షన్ వస్తుందా ఈ రాత్రి? ఈ రాత్రి అంటే రావచ్చు ఆ టెన్షన్. మీతో పాటు అందరికీ ఆ క్యూరియాసిటీ ఉంది. ఒబెరాయ్ గారు, ఈ రాత్రి ఏం జరగచ్చు అన్నది నా మొదటి ప్రశ్న. రెండోది, రాత్రిపూట ఈ దాడులు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఏంటి? సార్ రాత్రిపూట ఎందుకంటే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ సార్. ఎప్పుడైనా సరే ఏ ఆర్మీ అయినా సరే, మన ఆర్మీ అయినా సరే, పాకిస్తాన్ ఆర్మీ అయినా సరే, నైట్ టైంలో ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఆ నైట్ టైంలో మనము దాడి చేస్తాము, వాళ్ళు చేస్తారు. ఇంకో విషయం సార్, మనము డ్రోన్స్ ని ధ్వంసం చేయడానికి S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ వాడుతున్నాం. అంటే ఇది చాలా హై లెవెల్ టెక్నాలజీ సార్. దీన్ని యాంటీ మిజైల్ గా ఎక్కువ వాడితే మంచిది. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాడేస్తున్నాము. సార్ అన్నట్టుగా చైనా ఇంకొక 15-20 రోజులు కంటిన్యూగా పాకిస్తాన్ కి డ్రోన్ సప్లై ఎన్ష్యూర్ చేసింది అనుకోండి, అప్పుడు మనము S-400 కంటిన్యూగా ఇన్ని రోజులు మనం వాడలేకపోవచ్చు. మన దగ్గర అంత స్టాకింగ్
ఉండకపోవచ్చు. మరి అప్పుడు alternative ఏంటి? నేనేమంటానంటే ఈ డ్రోన్స్ ని ఆపడానికి యాక్చువల్లీ 2-3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి సార్. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఇన్ ది వరల్డ్ వాళ్ళు జామర్స్ ని యూజ్ చేస్తారు. ఈ జామర్స్ ఏం చేస్తాయంటే డ్రోన్ ని ఎవరైతే కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్ చేస్తున్నారో ఆ కంట్రోల్ సెంటర్ నుంచి కమ్యూనికేషన్ ని కట్ చేస్తుంది సార్ ఈ జామర్ పని. ఓకే. ఇంకో విధంగా మనం డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్ ఆ డ్రోన్ లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ని మనం టార్గెట్ చేసి కూడా దాన్ని ధ్వంసం చేయొచ్చు, దాన్ని మిస్గైడ్ చేయొచ్చు. అండ్ మూడోది కైనెటిక్ ఇంటర్సెప్టర్స్ అని మనం అంటాం. ఈ కైనెటిక్ ఇంటర్సెప్టర్స్ అంటే ఒక స్టీల్ నెట్ లాగా, ఒక ఫ్రేమ్ లాగా వీటిని గాల్లోనే చిక్కు చేసేసి అక్కడే పడిపోయినట్టుగా చేస్తాయి సార్. ఇవి చాలా చీప్ ఎఫర్ట్స్ టు స్టాప్ డ్రోన్ అటాక్. కాకపోతే మనం వాడుతుంది S-400 కాకుండా ఇన్ఫాక్ట్ సార్ ఒక పదం వాడారు సార్, స్వామ్ డ్రోన్స్ అని చెప్పేసి. అంటే ఒకేసారి 500-1000 డ్రోన్లు రావడం అన్నమాట. సో అలా 500-1000 డ్రోన్లు ఒకేసారి పాకిస్తాన్ మన మీద వాటి మీద ఆయుధాలు పెట్టి మన మీద పంపిస్తే మన S-400 మనల్ని కాపాడగలుగుతుందా? ఇది చాలా పెద్ద క్వశ్చన్ సార్. సో మనం కూడా instead of only trying to create stoppage, we should have a counter strategy. మనం కూడా కౌంటర్ స్వామ్ డ్రోన్స్ అంటారు సార్. అంటే వాళ్ళు 20 పంపిస్తే మనం 50 పంపించే సత్తా మనకు ఉండాలి. సో దీని వల్ల కూడా కౌంటర్ స్వామ్ వార్ అంటే సార్ ఇప్పుడు సార్ అన్నారు చాలా పెద్ద మాట అన్నారు సార్. పాకిస్తాన్ ని చైనా మునగనివ్వదు. ఎందుకంటే పాకిస్తాన్ మునిగిపోయిందంటే చైనాకి భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత ఇండియాకి పాకిస్తాన్ లేని పక్షంలో చైనాని ఢీ కొట్టే బలం వచ్చేస్తుంది కాబట్టి. సో అందుకే చైనా పాకిస్తాన్ ని మాత్రము మునగనివ్వకుండా డబ్బులు అండ్ ఇలాంటి ఆయుధాలు తనైనా సరే వేరే వాళ్ళ దగ్గర కొనైనా సరే పాకిస్తాన్ కి సరఫరా చేస్తుందని అన్నారు కదా. అది చాలా ముమ్మాటికి 100% కరెక్ట్ పాయింటే చెప్పారు సార్. రైట్ సార్. ఒకటే పాయింట్ సతీష్ గారు సార్, ఒకటే పాయింట్ ఏంటంటే నేను కూడా అదే అన్నాను, మన దగ్గర రివర్స్ చేయడానికి ఉన్నదా లేదా ఇవాళ రేపు తెలిసిపోతుంది. ఆ S-400 ఈ చిన్న పక్షులకు వాడుకోవడం, పెద్ద ప్లేన్స్ కి వాడాలి, పెద్ద మిసైల్స్ కి వాడాలి, అవన్నీ మన వాళ్ళకి తెలుసు. మన ఇక్కడ మన వాళ్ళకి ఏ మిలిటరీ ఒక కర్నల్ ఉన్న అన్ని తెలుస్తాయి, తెలియదు కాదు. కానీ ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా కొన్ని మిస్ అండర్స్టాండింగ్స్ చేస్తారు. ఏ రోజైనా ఫస్ట్ డే మనం బాంబింగ్ చేసాక సెలబ్రేట్ చేసాం. ఏంటి సెలబ్రేట్ చేయడానికి? 9 ఏరియాస్ కొట్టేసామన్నా, సెలబ్రేట్ చేశాం కదా. దాని రియాక్షన్ ఏంటి అది చెప్పాలంటే మన ఆర్మీ ఆఫీసర్ దేనికి? మళ్ళీ ఇంకా వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే పెంచాలి, పెంచాలి. అది ప్రపంచం అంతా రావాలి, వచ్చి అయ్యో ఊరుకో పాకిస్తాన్ భారతదేశాన్ని వద్దు అని చెప్పడానికి మేము ఈక్వల్ గా ఉన్నామని పాకిస్తాన్ చేయటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ సర్వైవల్ కోసం. సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అది వేరే విషయం. ఇది ఇప్పుడు జరిగినట్టుగా జరిగితే రేపు మాపు అయిపోతుందా, ఇంకో వారం రోజులు ఉంటుందా, 15 రోజులు ఉంటుందా, అవన్నీ ప్రశ్న బయటకు వచ్చేస్తాయి. వెంకటప్పారావు గారిని అడుగుదాము. ఎక్స్ ఆర్మీ ఉన్నతాధికారి వెంకటప్పారావు గారు, మీ అంచనా ఏంటి సార్? ఈరోజు ఏం జరగచ్చు? అలాగే ఈ డ్రోన్లు భారీ సంఖ్యలో ఒకవేళ పాకిస్తాన్ కనుక ప్రయోగిస్తే దాన్ని మనం ఎట్లా తిప్పి కొట్టగలమన్న అంశం మనం మాట్లాడుతున్నాం. S-400 కానీ మన భారత ఆర్మీ చాలా విజయవంతంగానే కొట్టగలిగింది. కానీ S-400 అనేది భారీ మిసైల్స్ని టార్గెట్ చేయడానికి ఉపయోగించేది. భారీ సంఖ్యలో కంటిన్యూగా డ్రోన్స్ని కనుక పాకిస్తాన్ ప్రయోగిస్తే అప్పుడు మన దగ్గర ఉన్న పరిష్కారం ఏంటి అన్నది ఒక డిస్కషన్ పాయింట్ వచ్చింది ఈ డిబేట్ మధ్యలో. ఈ రెండింటి మీద మీ సమాధానం చెప్పండి సార్. హలో మాట్లాడండి సార్, వినిపిస్తోంది. హలో వెంకటప్పారావు గారు మాట్లాడండి సార్, వినిపిస్తోంది. వినిపిస్తుందా? వినిపిస్తోంది సార్. ఇప్పటి వరకు పెద్దలంతా వివరంగా చెప్పారు మనకున్న పవర్ ఏంటి, ఎలా తిప్పి కొట్టడం అనే దాని గురించి కూడా. ఓకే సార్. పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్, థ్యాంక్ యూ. వెంకటప్పారావు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు పెద్దలు వివరించారు, పుల్లారావు గారు కావచ్చు, ఇంకొక సైనికాధికారి గౌరవనీయులు అంత వివరంగా చెప్పారు. హలో సార్, వినిపిస్తోంది సార్, మాట్లాడండి వెంకటప్పారావు గారు. మీ ఫొటోస్ ఏం రావట్లేదండి నాకు, దీనిలో కనిపించట్లేదు. లైవ్ కదా? జూమ్ లో రాదు సార్, జూమ్ లో రాదు సార్.
మీరు కనిపిస్తున్నారు సార్ నాకు. ఓకే ఓకే స్క్రీన్ థ్యాంక్ మీద యూ. మీరు వస్తున్నారు సార్. రైట్ రైట్. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు వాళ్ళకు చైనా సప్లై చేస్తుంది, చైనా నుంచి టోటల్ గా వాళ్ళకి ఇంటర్నల్ గా ఫుల్ సపోర్ట్ ఉందని పుల్లారావు గారు కూడా వివరంగా చెప్పారు. చైనా ఏ విధంగా అయితే పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుందో మనకు సపోర్ట్ చేసే దేశాలు కూడా ఉన్నాయి 100%. వాళ్ళు ఇందాక వారు చెప్పినట్టుగా ఒక సపోజ్ 20 డ్రోన్లు పంపిస్తే మనం 50 పంపే విధంగా కూడా ప్లానింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు S-400 ఏదైతే ఉందో అది చాలా లేటెస్ట్ వెపన్. ఆల్మోస్ట్ దాంతో చాలా విధ్వంసాన్ని సృష్టించడానికి అవకాశం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే ఆయుధ సంపత్తి ఉందో దానికంటే చాలా రెట్లు ఎక్కువ మన దగ్గర ఉంది. సైనిక బలం కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. పాకిస్తాన్ దగ్గర 1300 యుద్ధ విమానాలు ఉంటే మన దగ్గర ఆల్మోస్ట్ 2300 చిల్లర ఉన్నాయి. సో ఫైనల్ గా ఇక్కడ విషయం ఏంటంటే యుద్ధం ఎలా జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది అంటే దాన్ని అసలు ఆ ప్లానింగ్ అంతా ఉంటుందండి. మీకు తెలుసు మొన్న రాత్రి ఎవరు ఊహించిన విధంగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో 9 ప్లేసుల్ని ధ్వంసం చేయడం జరిగింది. 9 ప్లేసెస్ ఇన్ పాకిస్తాన్. అదే పద్ధతిలో అంటే నేను 71 లో యుద్ధంలో ఉన్నాను కాబట్టి 71 లో ఉన్న యుద్ధానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీ. సో పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి పెద్దలు చెప్పినట్టుగా వాస్తవం అయినప్పటికీ మనల్ని అసలు తక్కువ అంచనా వేయడానికి అవసరమే లేదు. వాళ్ళకంటే అన్ని విధాల చాలా బలంగా ఉన్నామన్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేసినా దానిని తిప్పి కొట్టగలిగిన సామర్థ్యత టోటల్ గా మన దగ్గర ఉంది. వాళ్ళకి ఒకవేళ చైనా సప్లై చేస్తుందంటే అంతకంటే ఎక్కువ మనకు సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్నల్ గా వాళ్ళ సప్లై కూడా ఆగిపోతుందండి. ఎందుకంటే ఇది మొదలైంది మిలిటరీ నుంచి మిలిటరీ కంటే ఒక 2 దేశాల మధ్య యుద్ధంగా కాకుండా టెర్రరిస్టులను అంతమొందించడానికి అనేది తెలుసు. ఈ నేపథ్యంలో అక్కడ ఆర్మీ చీఫ్ ను కూడా ఆల్రెడీ అరెస్ట్ చేసి పంపించేశారు. ఇమ్రాన్ ఖాన్ ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే యుద్ధం వస్తుందా, డిక్లేర్ అవుతుందా లేదా అనే దాని మీద చెప్తున్నాను. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి బయటకు వస్తే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు యుద్ధం జరగనివ్వడు. ఆటోమేటిక్ గా ఆపటానికే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అతను శాంతిని కోరుకుంటున్న వ్యక్తి. ఫైనల్ గా మీరు అడిగిన దానికి ఏంటంటే యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఎవరు కరెక్ట్ గా వివరంగా చెప్పలేరండి. దాని ప్లానింగ్ దానికి ఉంటుంది, ముందుకు వెళదారు తప్ప. అంటే ఈ రోజు నైట్ కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఈ రోజు నైట్ కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రతిస్పందన దానికి తగ్గట్టుగా మనస్పందన ఉంటాయా? ఛాన్స్ ఉందా? ఎందుకంటే పాకిస్తాన్ స్పందించే దాన్ని బట్టే మనం స్పందిస్తామండి. పాకిస్తాన్ స్పందించే దాన్ని బట్టి అనవసరంగా వాళ్ళు జోక్యం చేసుకున్నారు అనుకోండి, మనోళ్ళు దాని మీద 4 రెట్లు ఎక్కువే జోక్యం చేసుకుంటారు. ఎక్కడికక్కడ విధ్వంసం మాత్రం జరుగుతుంది, గ్యారంటీ. వాళ్ళు కొంచెం సైలెన్స్ అయితే బెటర్. ఈ మూమెంట్ లో వాళ్ళు సైలెన్స్ అవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయని చెప్పాను ఇందాక. అదే ఎలాంటి వెపన్స్ ఉన్నాయి? ఆర్టిలరీ గన్సా, లేకపోతే ఇంకొకటా, లేదంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా, నేవీకి సంబంధించి. కరాచీ మీద దాడి జరిగింది కదా, కరాచీ పోర్టు మీద దాడి జరిగింది. అక్కడ ఎన్ని నాశనం అయింది? దాదాపు 9 ఓడలు సుమారు నాశనం అయినట్టు తెలుసు. అదే పద్ధతిలో ఎయిర్ బేసెస్ మీద. అలాగే నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు ఎంత తెగిస్తే దానికి 10 ఎక్కువ నష్టపోతారండి. అలాంటి బలం మన దగ్గర ఉంది, మన అంత ధైర్యం ఉంది. సైనిక బలగాలు మన దగ్గర అద్భుతంగా ట్రైన్ అప్ అయిన సైనిక బలగాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడ సంకోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇది అవసరమా కాదా అనేది ఒక్కటే ఆలోచించాల్సింది. అవసరమా అంటే అవతల వాళ్ళు కయ్యానికి కాలు దూకుతున్నప్పుడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, మన దేశం మీద దండెత్తి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఊరుకుంటాం? వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకుండా వదలాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి యుద్ధం జరగకూడదని కోరుకుందాం. ఒకవేళ అలాంటి జరిగితే ఇద్దరికి నష్టమే వస్తుంది కాబట్టి భరించక తప్పదు. కాకపోతే ఇక్కడ ప్రకటనలు ఏంటంటే ఏం జరుగుతుంది అనే ఒక ఉత్సుకత ప్రజల్లో కూడా నెలకొని ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ హైదరాబాద్ లోనో లేకపోతే విశాఖపట్నంలోనో ఇంకో దగ్గర ఎక్కడో వాళ్ళ యొక్క బాంబింగ్ జరగవచ్చు, వాళ్ళ యొక్క వెపన్స్ ఇక్కడ దాకా రావచ్చు అనే ఒక ఊహాగానం కూడా ఉంది. అవన్నీ అంత తేలిగ్గా జరగటానికి దాన్ని ఎక్కడికక్కడ జామర్స్ గురించి చెప్పారు. జామర్స్ ఉన్నాయి, దాని మూలంగా ఎక్కడికక్కడ జామ్ చేసే అవకాశం ఉంది. లేదా మన బోర్డర్ క్రాస్ చేసినప్పుడే వాటిని విధ్వంసం చేయడానికి తగిన మన దగ్గర కూడా రాఫేల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇందాక చెప్పారు S-400 కావచ్చు, అదర్
న్యూ వెపన్స్ చాలా ఉన్నాయి. Right. అంటే ఇవన్నీ డిస్క్లోజ్ చేయకూడదు Yes, sir. చెప్పాలంటే. సో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే యుద్ధం జరగకూడదని కోరుకోవాలి. రైట్. బాబురావు గారు అంటే ఇక్కడ ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉందా లేదంటే కొంత తగ్గే అవకాశం ఉందా అని ఇక్కడ, ఎందుకంటే అమెరికా మేము జోక్యం చేసుకోమని చెప్పింది. అలాగే ఇందాక వెంకటప్పారావు గారు ఒక మంచి మాట అన్నారు, సరే పాకిస్తాన్కి టర్కీయో ఇరానో తర్వాత చైనాయో సాయం చేయొచ్చు, మనకు కూడా సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయని. ఇప్పుడు ప్రధానంగా రష్యా బహిరంగంగానే మద్దతు ప్రకటించిన పరిస్థితి ఒకటైతే, అద్భుతంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత డ్రోన్ టెక్నాలజీ, ఐరన్ డోమ్ ఇలాంటి టెక్నాలజీస్తో ప్రపంచాన్ని తన వైపు చూసేటట్టుగా చేసుకున్న ఇజ్రాయిల్ మనకి ఒక బిగ్ సపోర్టర్గా ఉంది. ఇవి ఎంతవరకు మనకి అడ్వాంటేజ్ అవుతాయి సార్? సార్ ఒక నిమిషం, ఇది ఆడియో బాగా లోగా ఉంది, క్లారిటీ లేదు. కొంచెం ఆడియో ఏమన్నా కొంచెం క్లియర్ చేయించండి. మీ ఆడియో బాగానే వస్తుంది సార్, మాట్లాడండి సార్. సార్ ఇదే మీరు చెప్పింది మామూలుగా 71లో మన దగ్గర MiG-21 ఒకటే ఉండేది. దాంతోపాటు ఇండియా తయారు చేసినటువంటి నాట్ అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ హైదరాబాద్ లో బెంగళూరులో ప్రొడక్ట్ అయినటువంటి దాంతోనే మనం ఆ యుద్ధాన్ని గెలిచాం. ఇక్కడ ఎక్విప్మెంట్ ని చూసుకుని మనం ఎంతసేపు మనం యుద్ధం చేయాలి అంటే అది చాలా కష్టమైనటువంటి విషయం అండి. ఎంత పవర్ఫుల్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నా కానీ మన యొక్క శక్తి, మన సామర్థ్యాలు, దాన్ని వాడేటువంటి పద్ధతి దాని మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ లో మొత్తం ఈ 3 రోజులు మనకి చెప్పినటువంటి హిస్టరీ ఏమిటా అంటే మనకున్నటువంటి ప్రస్తుతం ఎక్విప్మెంట్ బ్రహ్మాండమైనటువంటి ఎక్విప్మెంట్. మనం 15 ప్లేసెస్ పంజాబ్ మొత్తం అంతా వాళ్ళు అటాక్ చేశారు, ప్రతి టౌన్ ని అటాక్ చేశారు. అయినా గానీ ఒక్క మిజైల్ కూడా కింద పడకుండా మనం గాల్లోనే కాల్చేయటం అనేది జరిగింది. ఇంత శక్తి ఉన్నటువంటి టైంలో వాళ్ళు ఏమన్నా బలవంతులు అవుతారేమోనని మనం ఆలోచించుకుంటాం, అది కరెక్ట్ అని నాకు అనిపించట్లా. దానికి మెయిన్ రీజన్ ఏమిటా అంటే పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధం జరగాలి అంటే ముందు దాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ అయి ఉండాలి. పాకిస్తాన్ లో ఈ యుద్ధాన్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే చెబుతానికి ఎవరి పేరు కనపడతలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కి అసలు ఏమీ తెలియట్లేదు, డిఫెన్స్ మినిస్టర్ ఎక్కడున్నాడో తెలియదు. అంటే బాబురావు గారు ఇప్పుడు మన డిబేట్ నడుస్తుండగానే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం, యూరి సెక్టార్ లో భారీగా షెల్లింగ్ చేస్తోంది పాకిస్తాన్. మరి దీనిని తిప్పికొట్టడం ఒక ఆర్మీతోనే అవుతుందా? ఇప్పుడు కూడా ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగాల్సిన అవసరం ఉందా? ఎల్ఓసి వెంబడి ఎదురవుతున్న తాజా పరిణామాలు. డెఫినెట్ గానండి, వారుగా ఇంతవరకు ఇది డిక్లేర్ చేయలేదు. వారుగా డిక్లేర్ అయితే మాత్రం అప్పుడు అసలు మన శక్తి ఏమిటి అనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ముందు దీన్ని వారుగా డిక్లేర్ చేయటమే మనం చూసుకోవాలి. 2, మనకున్నటువంటి లీడింగ్ క్యాపబిలిటీ, మన లీడర్స్, మన డైరెక్షన్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పాకిస్తాన్ ఈజ్ టోటలీ ల్యాకింగ్ బిహైండ్ దిస్. అందువలన మనం ఆ ఎక్విప్మెంట్ ఏం వస్తుంది ఏమిటి అనేది ఆలోచించాల్సిన పని లేదు. ఇందాక మీరు అన్నట్లు మనకి సపోర్ట్ చేసేటువంటి వండర్ఫుల్ కంట్రీస్ మనకి పక్కన ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తమే మనకు కావాల్సినటువంటి ఈ నిమిషంలో ఉన్నటువంటి నెసెసిటీ. ఎప్పటికప్పుడు కూడా వారిలో నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది సిచ్యుయేషన్ బట్టి డిసైడ్ చేసుకోవాలి, కానీ ముందుగానే మనం ఎస్ఐట్ చేయడానికి వీల్లేదండి. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, నెసెసిటీని బట్టి ఎప్పటికప్పుడు మనం స్టెప్స్ డిసైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందువలన పాకిస్తాన్కి ఎక్విప్మెంట్ వస్తుందని కానీ వాళ్ళకున్నటువంటి ఎకనామికల్ కండిషన్స్ లో వాళ్ళు తెచ్చుకోగలుగుతారని కానీ సపోర్ట్ చేసే కంట్రీ ఉంటుందని కానీ అనుకుంటాకేం లేదు. మాటల్లో తప్పితే చేతల్లో ఏమీ జరగదు. ఒక్క చైనా విషయంలోనే ఇందాక మీరు చెప్పినట్లు మనం ఆలోచించుకోవాలి. అయినా కానీ చైనా డబ్బులుగా మాత్రం అది వెనకాడుతుంది, డెఫినెట్ గా ఇది చేయదు. కాబట్టి ఏ పరిస్థితుల్లో వచ్చినా కానీ మనం డెఫినెట్ గా డీల్ చేయగలిగినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ భారత సైన్యానికి ఉన్నాయి.
సిచ్యుయేషన్ ఏమవుతుందో చూసుకుని ఎప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్ళగలిగినటువంటి సత్తా, Yes, sir. ఆ ధైర్యం, బాబురావు గారు. ఆ క్యాపబిలిటీ మన సైన్యానికి, మన Right. లీడర్స్ కి ఉంది కాబట్టి ఓకే ఈ రకంగానే ముందుకి వెళ్ళిపోవటం రైట్. అనేది వెంకటప్పారావు గారు మనకు తెలుసు ఎల్ఓసి వెంబడి భారీగా షెల్లింగ్ చేస్తోంది, అలాగే కొంత పౌరులు కూడా మరణించిన ఘటన మనం చూసాం. అలాగే పాకిస్తాన్ నిన్న చావుదెబ్బ తిన్న తర్వాత కూడా ఈరోజు తెల్లవారుజామున ఎల్ఓసి వెంబడి కాల్పులు కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే యూరీ సెక్టార్లో ఎల్ఓసి వెంబడి భారీగా షెల్లింగ్ చేస్తున్న పరిస్థితి. ఆ పరిణామాలని ప్రధానికి కూడా కొద్దిసేపటి కిందట ఆర్మీ చీఫ్ వివరించారు. ఈ షెల్లింగ్ని ఎదుర్కోవడం కేవలం ఆర్మీ వల్ల అవుతుందా? షెల్లింగ్ని అడ్డుకోనేదానికి మన దగ్గర ఉన్న మరో పరిష్కారం ఏంటి? ఇప్పుడు బాబురావు గారు చెప్పారండి, మళ్ళా చెప్తున్నాను. ఇప్పుడు షెల్లింగ్ ఎదుర్కోవటం అంటే దానికి తగిన సామర్థ్యత మన దగ్గర ఉందా లేదా అని మీ అనుమానం. 100కి 100 వాళ్ళు దానికి తగిన సామర్థ్యత మన దగ్గర ఉంది. ఎందుకంటే సైనిక బలగాల విషయానికి వస్తే మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం, అత్యుత్తమ స్థానంలో. కాబట్టి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వస్తుందా లేదా అంటే 100% అవసరాన్ని బట్టి దిగుతుంది. ఇందాక ఇప్పుడు ఎప్పుడో మీకు మన దగ్గర మీకు ఉండేది, ఇప్పుడు రాఫెల్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముంది, F-16 అంటే ఎప్పుడంటే 83లో వచ్చిన అవి ఇప్పుడు అంతా అవి పెద్ద విశేషం కాదు. అప్పట్లో ఆ టెక్నాలజీ ప్రకారం గొప్పవే. ఇవాళ మన దగ్గర అంతకంటే అత్యంత ఆధునికీకరణ చెందిన వెపన్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏదైనా జరుగుతుందంటే దాన్ని తిప్పి కొడతారు మన సైనికులు. మన సైనిక బలం కూడా చాలా, ఎయిర్ ఫోర్స్ అయితే ఆల్మోస్ట్ 1,35,000 మంది చిల్లర సైనికులు, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది, ట్రైన్డ్ సిబ్బంది ఉన్నారు. మరి ఆర్మీకి సంబంధించి దాదాపు ఇక స్ట్రెంగ్త్ అంతా చెప్పడం కాదు కానీ దానికి తగిన బలం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ ఫైనల్ గా ఎంత షెల్లింగ్ జరిగితే దానికంటే 4 ఇంతలు ఎక్కువ మన వాళ్ళు చేస్తారు. దానికి ఎయిర్ ఫోర్స్ కూడా అవసరం ఉంటుందా లేదంటే 100% అవసరాన్ని బట్టి, సూచనలను బట్టి, ప్లానింగ్ ని బట్టి డెఫినెట్ గా రంగంలోకి దిగుతుంది. ఎప్పటికప్పుడు ప్లానింగ్ లో మార్పు ఉంటుంది, అంటే అవసరాన్ని బట్టి ప్లాన్ మారుతుంటుంది. తాత్కాలికంగా ఏదో ఆలోచించి ఠక్మని చేయటం కాదండి. ఇప్పుడు మొన్న 22వ తారీఖు జరిగిన సంఘటనకు ప్రతిఫలంగా మొన్న రాత్రి ఏదైతే జరిగిందో అది ఒక్క రోజులో జరిగింది కాదు. టోటల్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళటం మూలంగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో దాన్ని స్మాష్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎదురు దాడి చేస్తున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా తిప్పి కొట్టాలి, వాళ్ళ యొక్క పరిస్థితిని విధ్వంసం ఏ విధంగా మనం సృష్టించాలి అనేది టోటల్ మన అధికారులు, సైనిక అధికారులు, పొలిటీషియన్స్, ముఖ్యంగా ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు మన రక్షణ శాఖ మంత్రి గారికి, లేక ప్రధానమంత్రి గారికి, లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నతాధికారులు ఆ ప్లానింగ్ లో ఏ విధమైన భాగస్తులు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా చేయాలనే సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు మినిట్స్ లో, సెకండ్స్ వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మనం ఏమి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వాటిని 100% మన వాళ్ళు తిప్పుకొడతారు. రైట్ సార్. థ్యాంక్ యూ వెంకటప్పారావు గారు, థ్యాంక్ యూ బాబురావు గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ సుబ్బరాయ్ గారు. ఖచ్చితంగా ఈరోజు కూడా పాకిస్తాన్కు సరైన రీతిలో మనం బుద్ధి చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అలాగే నేవీకి సంబంధించిన మాజీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా భారత్ను తక్కువ అంచనా వేయడానికి లేదు. పాకిస్తాన్కి చైనా కానీ, టర్కీ లాంటి దేశాలు, ఇరాన్ లాంటి దేశాలు హెల్ప్ చేస్తున్నా భారత్కు ఉపయోగంగా ఉన్న, భారత్కు బాసటగా నిలుస్తున్న దేశాలు కూడా టెక్నాలజీ పరంగా హై ఎండ్ వెపన్స్ని వాడుతున్న దేశాలు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఎన్న వెపన్స్ ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా భారత్ 4 యుద్ధాలని గెలిచిందన్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు. భారత్ సత్తా ఏంటో ఆల్రెడీ చూపించింది, ఇంకా రానున్న రోజులు మరింతగా చూపించబోతుందన్నది వాళ్ళ అంచనా. చూద్దాం ఈరోజు రాత్రి కూడా భారత్ పాక్కు మరింత గట్టిగా బుద్ధి ఇంకా చెప్పబోతోందా, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. అయితే పాకిస్తాన్ గనుక మళ్ళీ ఏదైనా చర్యకు పాల్పడితే మాత్రం మనం 10 రెట్లు అధికంగా రిటార్ట్ ఇవ్వే ఛాన్స్ అయితే ఉన్నాయి. అప్పటి వరకు మాత్రం భారత్ సంయమనంగా ఉండే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. మనం లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాము. యూరీ సెక్టార్లో భారీగా షెల్లింగ్ జరుగుతుంది. భారత భద్రతా బలగాలు కూడా దాన్ని తిప్పికొడుతున్నాయి. తాజా పరిణామాలను త్రివిధ దళాధిపతులు ప్రధానికి వివరిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి లేదు, ఇక ఇది ఎక్స్టెన్సివ్గా, ఇంటెన్సివ్గా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వార్ బ్రేకింగ్ సంబంధించి 10 టీవీ స్పెషల్ డిబేట్.